హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఈశ్వర్. మీరు చూస్తున్నారు స్టడీ విత్ ఈశ్వర్ యూట్యూబ్ ఛానల్. మన ఛానల్లో శాతవాహన యూనివర్సిటీకి సంబంధించిన డిగ్రీకి సంబంధించిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అవైలబుల్గా ఉంటాయి. అదేవిధంగా మన ఛానల్లో మ్యాథమెటిక్స్ అండ్ ఇంగ్లీష్కి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ అవైలబుల్గా ఉన్నాయి. మన ఛానల్లో ఫ్యూచర్లో రాబోతున్న వీడియోస్ చాలా ఉపయోగపడతాయి మీకు. సో ఆ వీడియోస్ మిస్ కాకుండా ఉండాలంటే ఏం చేయాలి? మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్లో ట్యాప్ చేసుకొని పెట్టుకోండి. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ ఇచ్చుకోండి ప్లీజ్. ఓకే, ఇది బీఎస్సీ థర్డ్ సెమిస్టర్ గ్రూప్ వాళ్ళకు సంబంధించిన కంప్యూటర్ సైన్స్ క్వశ్చన్ పేపర్. ఇది సిలబస్ వచ్చేసి డేటా స్ట్రక్చర్స్ యూజింగ్ C++. ఇది CBCS R19 సిలబస్ అండి. అంటే 2019 నుంచి 2024 వరకు ఎవరైతే డిగ్రీ ఫస్ట్ ఇయర్ జాయిన్ అయ్యారో వాళ్ళకి సిలబస్ ఉంటుంది. 2025లో ఎవరైతే ఫస్ట్ ఇయర్ జాయిన్ అయ్యారో వాళ్ళకి సిలబస్ అనేది చేంజ్ అయిందండి. మీరు కింద డిస్క్రిప్షన్లో ఒకసారి చెక్ చేయండి, నేను వీడియో ప్రొవైడ్ చేస్తాను. అదే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నా కామెంట్ బాక్స్లో మెన్షన్ చేసినట్లయితే నేను రిప్లై ఇస్తాను. ఓకే, మనకు ఇక్కడ మార్క్స్ వచ్చేసి 80 మార్క్స్ ఉంటాయి. 3 అవర్స్ టైం ఉంటుంది. సెక్షన్ ఏలో మనకు 12 క్వశ్చన్స్ ఇస్తాడు. మనం ఏవైనా 8 క్వశ్చన్స్కి మాత్రమే ఆన్సర్ అటెంప్ట్ చేయాలి. ఒక్క క్వశ్చన్ రాసినందుకు మనకు 4 మార్క్స్ పడతాయి. సెక్షన్ ఏ టోటల్గా 32 మార్క్స్. ఓకే, ఇక్కడ చెక్ చేసుకోండి, ప్రతి క్వశ్చన్ ఇంపార్టెంటే. ఓకే, ప్రతి క్వశ్చన్ మీ గైడ్లో టిక్ పెట్టుకొని నీట్గా ఒక నోట్బుక్లో రాసుకుంటూ, గైడ్లో ఉన్నదే మీరు చదవకండి. ఓకే, బట్టిన చదివితే రాదు కంప్యూటర్ సైన్స్. మీరు గైడ్లో ఉన్నది కొద్దిగా అర్థం చేసుకొని ఒక నోట్బుక్లో మీరు నోట్స్ రాసుకోండి. మీరు కాలేజ్ వెళ్ళినప్పుడు క్లాస్లో సార్ చెప్పిన నోట్స్ ఫాలో అవుతారంటే అది కాదండి. మీరు ఎగ్జామ్ ప్రిపరేషన్లో ఉన్నప్పుడు మీరు గైడ్లో ఉన్నది ఒకసారి అర్థం చేసుకొని మీ నోట్బుక్లో రాస్తే, ఒక పాయింట్ టు పాయింట్ రాస్తే మీకు అర్థమవుతుంది. నాకు వీలైతే, నాకు టైం ఉంటే మీరు కంప్యూటర్ సైన్స్ సబ్జెక్ట్ ఎలా చదవాలో నేను ఒక వీడియో చేస్తాను, మీరు నాకు గుర్తు చేయండి. ఓకేనా? అండ్ ఇక్కడ చూసుకోండి, సెక్షన్ బిలో ఏఆర్బి టైప్ ఇస్తాడు క్వశ్చన్స్. మనం ఏదైనా ఒక్కటి చూజ్ చేసుకొని రాయాలి. మనకు 12 మార్క్స్ పడతాయి ఒక్క క్వశ్చన్కి. ఇక్కడ చూసుకోండి, అండ్ ఈ ప్రతి క్వశ్చన్ చదువుకోండి అండి. ఓకేనా? ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేస్తే వాళ్ళకు కూడా ఎగ్జామ్ ప్రిపరేషన్లో యూజ్ అవుతుంది. అండ్ వీడియోని మీరు లైక్ చేసినట్లయితే మీరు ఇచ్చే ఒక లైక్ అనేది మన వీడియో అనేది వేరే వాళ్ళకు రీచ్ అవుతుంది. మన వీడియో అంటే స్టూడెంట్స్గా రీచ్ అవుతుంది, మీలాంటి స్టూడెంట్స్కి. సో వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది కదా. సో వీడియోని ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్లో ట్యాప్ చేసుకొని పెట్టుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ స్టడీ విత్ ఈశ్వర్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.